అలాగే జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో బలంగా ఉందనడానికి నిదర్శనంగా 2024లో నన్ను భారీగా గెలిపించినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 ఏళ్లలో జనసేన పార్టీ తరఫున చిరి బాలరాజు అనేటువంటి వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి చేసి చూపించాడు. ఈ 2 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, చిరి బాలరాజుది. ఈ 2 ఏళ్లలో ఎన్నో అవమానాలు పడ్డాం, మన నాయకులతో ఎంతో ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఈ రోజు చెప్తున్నాం, ఈ దొరల పాలన నుంచే ఈ రోజు పోలవరం నియోజకవర్గం విముక్తి జరుగుతోంది. ఈ దొరల పాలన ఈ రోజు నుంచే పంచాయత్ జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో సవాల్ చేస్తున్నాం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో నేను నిలబడినటువంటి వ్యక్తి, నేను పెట్టినటువంటి వ్యక్తి భారీ మెజార్టీ గెలిపించకపోతే చిరి బాలరాజు కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా సవాల్ చేస్తూ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే చిరి బాలరాజు అంటే జనసేన పార్టీ అని మరొకసారి మీ అందరికీ కూడా సవాల్ విసురుతూ రానున్న రోజుల్లో నా కోసం నిలబడినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తానని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.